తెలుగుదేశం పార్టీలో ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడిని పక్కన పెట్టి లోకేష్ కోటరీకి చెందిన నేతకు టికెట్ ఇచ్చిన నాటి నుంచి విభేదాలు మొదలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీనియర్ నాయకుడిని, ఆయన వర్గాన్ని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయనే చర్చ టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తుంది. తాజాగా అమరావతిలో జరిగిన కార్యక్రమానికి కూడా సీనియర్ నేతను ఆహ్వానించకపోవడం ఈ విభేదాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఇది పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహించగా ఆయన గుంటూరుకు వెళ్లిన తర్వాత 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కొమ్మాలపాటి శ్రీధర్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ కాలంలో ముఖ్యంగా కృష్ణానదిలో భారీ స్థాయిలో ఇసుక అక్రమాలపై కొమ్మాలపాటి శ్రీధర్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంబూరు శంకర్రావు విజయం సాధించడంతో కొమ్మాలపాటి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ 2019 నుంచి 2024 వరకు పెదకూరపాడు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టికెట్ తనకే వస్తుందని కొమ్మాలపాటి శ్రీధర్ ఆశించినా చివరి నిమిషంలో లోకేష్ కోటరీకి చెందిన భాష్యం ప్రవీణ్ కు సీటు కేటాయించారు. దీనిపై కొమ్మాలపాటి వర్గీయులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో ఆయన వర్గం ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ కు సహకరించింది. ఆ ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భాష్యం ప్రవీణ్ వ్యవహార శైలిపై టీడీపీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని ప్రచారం సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నియోజకవర్గంలో కొమ్మాలపాటి పేరు కూడా వినిపించకుండా చూడాలనే స్థాయిలో వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. కొమ్మాలపాటి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొమ్మాలపాటికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. రెండోసారి కూడా అదే పదవి ఇవ్వాలని జిల్లా 6 ఎమ్మెల్యేలు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవికుమార్ తీర్మానం చేసి అధిష్టానానికి పంపినట్లు చెబుతున్నారు. అయితే అందరి అంచనాలకు విరుద్ధంగా భాష్యం ప్రవీణ్ తన అనుచరుడికి జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. మరోవైపు చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్సీ పదవి కూడా కొమ్మాలపాటికి దక్కకపోవడంతో ఆయన వర్గంలో అసంతృప్తి మరింత పెరిగిందని చెబుతున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కొమ్మాలపాటికి ఏదో ఒక పదవి ఇప్పించాలని ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. భాష్యం ప్రవీణ్ వ్యవహారంపై అధిష్టానానికి నివేదిక వెళ్లిందని, ప్రజల్లోకి వెళ్లే సమయంలో ఒంటెద్దు పోకడ మానుకోవాలని పార్టీ పెద్దలు సూచించారనే ప్రచారం జరుగుతోంది. అనంతరం 100 రోజులు 100 గ్రామాలు పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించిన భాష్యం ప్రవీణ్ గ్రామాల్లో పర్యటిస్తూ సభలు నిర్వహించారు. అయితే ఆ సభల్లో కూడా ఎన్నికల హామీల అమలుపై మహిళలు సహా పలువురు ప్రజలు ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేదంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటీవల 100 గ్రామాల కార్యక్రమం ముగింపు సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సభకు పలువురు నేతలు హాజరైనా కొమ్మాలపాటి శ్రీధర్ మాత్రం కనిపించలేదు. ఆ కార్యక్రమానికి ఆయనను అసలు ఆహ్వానించలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు సీనియర్ నాయకుడిని పక్కన పెట్టడం, మరోవైపు ఆయన వర్గాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే చర్చ ప్రస్తుతం పల్నాడు టీడీపీలో తీవ్రంగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.